హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరుణ్ జైట్లీ స్టేడియం మీదుగా జరిగిన ఆర్ఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం థ్రిల్లింగ్ విక్టరీ అయితే కొట్టింది. ఈ మ్యాచ్ అయితే చాలా మామూలుగా జరగలేదు, చాలా రసవత్తరంగా జరిగింది, టై అయింది. దీంతో సూపర్ ఓవర్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఈ మ్యాచ్ గెలిచిందంటే 100% క్రెడిట్ మిచెల్ స్టార్క్ ఇవ్వాలి. 20 ఓవర్లు 9 పరుగులు చేయి ఉన్నది ఆర్ఆర్ టీం. అప్పుడు మిచెల్ స్టార్క్ బౌలింగ్ వేసి యార్కర్లు వేశాడు. దీంతో ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ఆర్ టీం చేయాల్సి వచ్చింది. సిమ్రాన్ హెట్మైర్ అలాగే రియాన్ పరాగ్ వచ్చారు. ఇక ఫస్ట్ ఓవర్ మిచెల్ స్టార్క్ వేశాడు. ఫస్ట్ బౌలింగ్లో యార్కర్ వేసి డాట్ చేశాడు. ఆ తర్వాత సెకండ్ బాల్కి హెట్మైర్ 4 కొట్టాడు. ఇక మూడో బాల్ చూసుకున్న హెట్మైర్ సింగిల్ తీశాడు. 4వ బాల్ చూసుకుంటే అది నో బాల్. దీంతో ఎక్స్ట్రాగా 6 ఆర్ బౌండరీ కొడతారనుకున్నాం, కానీ పరాగ్ రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ బాల్ చూసుకున్న 2 పరుగులు పరిగెత్తే క్రమంలో జైస్వాల్ రన్అట్ అయ్యాడు. సో సూపర్ ఓవర్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు రాజస్థాన్ టీం. సూపర్ ఓవర్ మూసేసరికి 5 బాల్స్కి కేవలం 11 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్ టీం. ఇక సూపర్ ఓవర్లో 12 పరుగులు టార్గెట్ దిగిన ఢిల్లీ టీంకి కంఫర్టబుల్గా 4 బాల్స్కే చేస్ చేశారు. ఫస్ట్ బాల్ కేఎల్ రాహుల్ 2 పరుగులు కొట్టి తిరిగాడు. ఆ తర్వాత 4 కొట్టాడు. ఇక త్రిస్టన్ స్టఫ్ చూసుకున్న బ్యూటిఫుల్ 6 కొట్టి సూపర్ ఓవర్తో మ్యాచ్ని ఫినిష్ చేశాడు. సో రాజస్థాన్ టీం సూపర్ ఓవర్లో మిస్టేక్స్ చేసి అనవసరంగా రన్అట్ అయ్యి ఈ మ్యాచ్ ఢిల్లీ టీంకి అంకితం చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క పూర్తి హైలైట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ టీం కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ అయితే తీసుకున్నాడు. ఇక ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే బోత్ ఈ రెండు టీం లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో సేమ్ అలాంటి ప్లేయింగ్ లెవెన్తోనే వచ్చారు ఈ మ్యాచ్లో కూడా. ఢిల్లీ టీంకి పవర్ ప్లేలో అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. కేవలం 46 పరుగులకే చేసి 2 వికెట్ కోల్పోయింది. ఫస్ట్ ఓవర్ అలాగే సెకండ్ ఓవర్ ఈ 2 ఓవర్లు మాత్రమే భారీ పరుగులు వచ్చాయి. ఫస్ట్ ఓవర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో 10 పరుగులు వస్తే సెకండ్ ఓవర్ తుషార్ దేశపాండే బౌలింగ్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఫస్ట్ 2 ఓవర్స్ జేక్ ఫేదర్ ఎంజీ గర్గ్ అలాగే అభిషేక్ పోరెల్ వీరిద్దరి నుంచి 14 బంతుల్లో 33 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చాయి. వీరిద్దరు ఫస్ట్ 2 ఓవర్లు బాగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా అభిషేక్ పోరెల్ 2వ ఓవర్ తుషార్ దేశపాండే వేసిన బౌలింగ్లో వరుసగా 4 4లకు 6 కొట్టాడు. ఇదైతే కంప్లీట్లీ అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్. ఇక 3వ ఓవర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో జేక్ ఫేదర్ ఎంజీ గర్గ్ అవుట్ అయ్యాడు. జేక్ ఫేదర్ ఎంజీ గర్గ్ ఈ ఐపీఎల్లో 6 ఇన్నింగ్స్ ఆడితే కనీసం ఒక్క 50 కూడా చేయలేదు. ఈ మ్యాచ్లో కూడా కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 4వ ఓవర్ ఫస్ట్ బాల్ చూసుకున్న కరుణ్ నాయర్ రన్అట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో 89 పరుగులు కొట్టిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో రన్అట్ అయిపోయాడు. 3వ ఓవర్ అలాగే 4వ ఓవర్ ఈ 2 ఓవర్లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. అలాగే పవర్ ప్లే మూసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 46 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో సందీప్ శర్మ అలాగే జోఫ్రా ఆర్చర్ వీళ్ళిద్దరూ చాలా టైట్ బౌలింగ్ వేశారు. సో ఢిల్లీ టీం 34 పరుగులకి 2 వికెట్లు కోల్పోయినప్పుడు కేఎల్ రాహుల్ అలాగే అభిషేక్ పోరెల్ వీళ్ళిద్దరి నుంచి 63 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చాయి. ఈ 63 పరుగుల పార్ట్నర్షిప్ అయితే చాలా స్లోగా వచ్చాయి. కేఎల్ రాహుల్ అలాగే అభిషేక్ పోరెల్ మిడిల్ ఓవర్స్లో రన్ స్కోర్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. ముఖ్యంగా రాజస్థాన్ స్పిన్నర్లు తీక్షణ అలాగే అసరంగా చాలా టైట్ బౌలింగ్ వేశారు. అలాగే పరాగ్ 12 ఓవర్లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. అలాగే కేఎల్ రాహుల్ మెల్లిగా స్కోర్ చేస్తున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. సో కేఎల్ రాహుల్ మొత్తం 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ 14 ఓవర్లు చూసుకున్న అసరాంగ్ బౌలింగ్లో అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యాడు. అభిషేక్ పోరెల్ మొత్తం 37 బంతుల్లో 49 పరుగులు కొట్టాడు. సో మిడిల్ ఓవర్స్లో అయితే ఆర్ఆర్ స్పిన్నర్లు మంచిగా కంబ్యాక్ చేశారు. ఇక డెత్ ఓవర్లో చూసుకున్న అక్షర్ పటేల్ అలాగే త్రిస్టన్ స్టఫ్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. డెత్ ఓవర్స్లో 15.6 రన్ రేట్తో 77 పరుగులు వచ్చాయి. 15వ ఓవర్ అసరాంగ్ బౌలింగ్లో అక్షర్ పటేల్ బ్యాక్ టు బ్యాక్ 4s అలాగే 6లు కొట్టి స్కోర్ బోర్డు ముందుకు తీసుకెళ్లాడు. సో అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో ఉన్నంతసేపు వరకు మంచి స్ట్రైక్ రేట్తో కేవలం 14 బంతుల్లోనే 34 పరుగులు కొట్టి, అలాగే చివరిలో అశోక్ శర్మ చూసుకున్న త్రిస్టన్ స్టఫ్ అశోక్ శర్మ వీళ్ళిద్దరి నుంచి 42 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చాయి. అలా 23 చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 108 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇక రాజస్థాన్ టీం బౌలింగ్ చూసుకున్న జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే మహేష్ తీక్షణ అసరంగా వీళ్ళిద్దరికి చెరో 1 వికెట్ దక్కింది. చేజింగ్ లో రాజస్థాన్ టీం కి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. 63 పరుగులు వచ్చాయి, 1 వికెట్ కూడా కోల్పోలేదు. ఓపెనర్ సంజు శాంసన్ అలాగే జైస్వాల్ వీళ్ళిద్దరు ఢిల్లీ బౌలర్స్ కి కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్ కి లైఫ్ వచ్చింది. అశోక్ శర్మ పవర్ ప్లేలో సంజు శాంసన్ క్యాచ్ డ్రాప్ చేసి లైఫ్ ఇచ్చాడు. దీంతో సంజు శాంసన్ చాలా బ్రిలియంట్ గా బ్యాటింగ్ చేశాడు. 8వ వరకు ఆర్ఆర్ టీం 1 వికెట్ కూడా కోల్పోలేదు. అయినా మంచి బ్యాటింగ్ చేశారు. జైస్వాల్ అలాగే సంజు శాంసన్ వీళ్ళిద్దరి నుంచి 60 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చాయి. పవర్ ప్లే తర్వాత సంజు శాంసన్ ఇంజరీతో రిటైర్డ్ అవుట్ అయ్యి పెవిలియన్కి వెళ్ళిపోయాడు. ఇక మిడిల్ ఓవర్ చూసుకున్న మ్యాచ్ 50-50గా మారింది. జైస్వాల్ అలాగే నితీష్ రాణా వీళ్ళిద్దరూ 50-50 చేశారు. ఇక డెత్ ఓవర్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్ తన బ్యూటిఫుల్ స్పెల్తో మ్యాచ్ను టై చేశాడు. తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో ఢిల్లీ టీం గెలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.